మహిళల భద్రత సాధికారతే లక్ష్యంగా శంషాబాద్లో భరోసా కేంద్రాన్ని నిర్మిస్తున్నట్లు బిల్డింగ్ బ్లాక్ గ్రూప్స్ చైర్మన్ మల్లికార్జున్ రెడ్డి తెలిపారు. బిల్డింగ్ బ్లాక్స్ గ్రూప్ 449వ టాలెంట్ ఫ్యాక్టరీ కార్యక్రమానికి తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ మహిళా శిశు భద్రతా విభాగానికి చెందిన డీసీపీ సృజన కర్ణం హాజరయ్యారు. బంగారు తల్లికి సాధికారత కల్పించే లక్ష్యంతో బీబీజీ నుంచి బీబీజీ ఫౌండేషన్ కు డీసీపీ సృజన చేతుల మీదుగా 15 లక్షల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలికలు మహిళల కోసం సురక్షితమైన కమ్యూనిటీలను రూపొందించడంతో బీబీజీ నిబద్ధతకు నిదర్శనమన్నారు. మహిళలు పిల్లలకు అవసరమైన నమ్మకాన్ని మద్దతును పెంపొందించడంలో ఒక ముఖ్యమైన మైలురాయి అన్నారు. డీసీపీ సృజన ఆదర్శప్రాయమైన పని ఒక ప్రేరణగా పనిచేస్తుందన్నారు. బీబీజీ ఫౌండేషన్ 1.7 లక్షల మంది బాలికలకు సాధికారత కల్పించిందన్నారు. 240 నాటికి 20 లక్షల మంది బాలికలకు సాధికారత కల్పించాలని సంకల్పంతో ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు. శంషాబాద్లో త్వరలో ప్రారంభం కానున్న భరోసా కేంద్రం సమాజంలోని మహిళల అవసరాలను తీర్చడంలో బీబీజీ బంగారు తల్లి వాటాదారుల సమిష్టి కృషికి నిదర్శనమన్నారు. అత్యాధునిక సౌకర్యాలతో శిక్షణ పొందిన నిపుణులతో కూడిన ఈ కేంద్రం మహిళలు సంక్షోభ సమయాల్లో ఆశ్రయం, మద్దతు, సహాయం పొందే సురక్షితమైన స్వర్గధామంగా ఉపయోగపడుతుందని తెలిపారు. మహిళా సాధికారతగా ధ్యేయంగా నిర్వహిస్తున్న ఈ టాలెంట్ ఫ్యాక్టరీలో నేను కూడా భాగమైనందుకు చాలా సంతోషం, గర్వంగా కూడా ఉంది. యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితాం నమస్తస్యై 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 నమో నమః అన్నారు. ఒక ఆడాది తల్లిగా ఎంత లాలించగలదో అదే స్త్రీ యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థితాం అన్న రూపంలో పోలీస్ డిపార్ట్మెంట్లోను మన బోర్డర్లోనూ ఉన్న స్త్రీలందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్. మహిళా సాధికారత అంటే అదే అనిపిస్తుంది. అందుకే అంటున్నాను, ఇక్కడున్న అందరూ మహిళా మణులకి నమస్కారం. మరింత మహిళా సాధికారత సాధించడానికి ఇంకా ఎక్కువ మంది మహిళలు ఈ అసోసియేట్స్గా జాయిన్ అవ్వాలన్న ఈ బీబీజీ కోరికని అందరూ నిర్వహిస్తారని, బాధ్యతగా చేస్తారని ఆశిస్తున్నాను. నన్ను ఇక్కడ దాకా రప్పించడానికి బీబీజీ గ్రూప్ చేస్తున్న ఒక అద్భుతమైన సేవ ప్రధానమైన కారణం అదే బంగారు తల్లి. ఆ ప్రోగ్రాం వినంగానే, నాకు ప్రోగ్రామ్ డీటెయిల్స్ మొత్తం చూడంగానే చాలా మూవ్ అయిపోయాను. నేను ఇక్కడ రావడానికి అదే కారణం. బంగారు తల్లి చూడంగానే నాకు మా నాన్న గుర్తొచ్చారు. మీకు ఒక మాట చెప్పాలి. నేను చిన్నప్పుడు మీరు నన్ను చూస్తున్నారు, కంప్లీట్గా నా కాళ్ళు ఎఫెక్టెడ్. మా ఇంట్లో పోలియో డ్రాప్స్ వేయించారు. మా పేరెంట్స్ విజయవాడలో ఉండేవాళ్ళు అప్పట్లో. అవి రియాక్ట్ అయినాయి అన్నమాట. చిన్నప్పటి నుంచి నేను స్కూల్కి సరిగ్గా వెళ్ళలేదు, చదువు సరిగ్గా రాదు. మా నాన్నని ఎప్పుడు అడిగేదాన్ని, నన్ను అందరు చీప్గా చూస్తున్నారు, చాలా తక్కువగా చూస్తున్నారు అంటే ఒక మాట అనేవాళ్ళు, నువ్వు నడవలేకపోవటం బాధ కాదు, 10 మందిని ముందుకు నడిపించలేకపోతే అది తప్పు అని చెప్పారు. ఈ ఫిలాసఫీ నేను గట్టిగా నమ్ముతాను. బీబీజీ గ్రూప్ ఒక టార్గెట్ పెట్టుకుంది, 20 లక్షల మంది ఆడపిల్లల్ని స్వతంత్రులుగా చేయటం, బంగారు తల్లులుగా చేయటం 2040 కల్లా. ఈ టార్గెట్ మీరు ఎంత ఫాస్ట్గా అచీవ్ చేయగలరు అనేది చాలా ఇంపార్టెంట్. నేను అంటాను సార్, 2040 కాదు, వచ్చే 15 సంవత్సరాలనే చేయొచ్చు మీరు అనుకుంటే, మీకు ఉన్న వాళ్ళందరూ అనుకుంటే. అంతకంటే జీవన సాఫల్యం, జీవిత సాఫల్యం అని ఉందా? ఇక్కడ మనం ఎంత బిజినెస్ చేసినా సమాజం కోసం ఇంత చేసే గ్రూప్ నేను ఎక్కడ చూడలేదు. ఇది నేను చాలా అద్భుతంగా గమనించానమాట. అంటే మీరు పడే ప్రతి కష్టం, మీరు ఈ బిజినెస్లో ఇన్వెస్ట్ చేసే ప్రతి నిమిషం ఒక భాగం ఒక బంగారు తల్లికి వెళ్తుంది. అంతకంటే ఏం కావాలి? ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్ ఎంత సేవ చేసినా ఇంత సేవ అంతకంటే ఎక్కువ మీరు కూడా చేస్తున్నారు. సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అని నేను నమ్మాను, అందుకే ఇక్కడికి వచ్చాను. మనకి భరోసా సెంటర్స్ ఉన్నాయి. అంటే భరోసా ఈజ్ నాట్ ఎన్ ఆర్గనైజేషన్ వేర్ ఇన్ దట్స్ యాక్చువల్లీ బ్యూటిఫుల్ ఆర్గనైజేషన్. అందరికి తెలియదు భరోసా అంటే మనం వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినట్టే భరోసా సెంటర్ కూడా వెళ్ళి కంప్లైంట్ ఇవ్వచ్చు అనుకుంటున్నారు. బట్ ఇట్స్ నాట్ లైక్ దాట్. ఒక సపోజ్ రేప్ అయింది, ఒక 5 years కిడ్ హ్యాస్ బీన్ మొలెస్టెడ్ ఆర్ రేప్డ్. సో
దెర్ ఆర్ రూల్స్ ఇన్ ద బుక్స్ వేర్ ఆ అమ్మాయిని పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళడానికి లేదు, బికాస్ యూ హ్యావ్ దట్ స్టిగ్మా దట్ పోలీస్ స్టేషన్ ఇస్ ఏ హాస్టైల్ ఎన్వైర్న్మెంట్ అలా. సో అలాంటి అమ్మాయిల్ని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లకుండా దే ఆర్ బీయింగ్ టేకెన్ టు ఏ భరోసా సెంటర్. పోలీస్ స్టేషన్ లిమిట్స్ కాకుండా బయట ఉంటుంది, జాయినింగ్ ద పోలీస్ స్టేషన్. సో అక్కడ ఆల్ ఫిమేల్ ఎంప్లాయీస్, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉంటారు, దే ఆర్ రిక్రూటెడ్. అండ్ ఒక్కలే విమెన్ ఎస్ఐ ఉంటారు, షీల్ బీన్ ఆల్సో మఫ్టీ. సో ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ఇస్ నేను చెప్పాను కదా, విక్టిమైజేషన్. ఏదైనా తప్పు జరిగితే అమ్మాయి మీద వేయటం, చిన్న పాపైనా కానివ్వండి, నువ్వు అక్కడికి వెళ్ళావు అందుకని అలా జరుగుతుంది. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆ అమ్మాయిని అక్కడ ఎన్వైర్న్మెంట్లో కంఫర్టబుల్గా క్రియేట్ చేస్తారనమాట. క్రియేట్ చేసి, బికాస్ కేస్ రిజిస్ట్రేషన్ ఇస్ ఒకటి ఎత్తు అయితే, కన్విక్షన్, ఆ అక్యూజ్డ్ ఎవరున్నారో అతనికి కన్విక్షన్ పడటం అనేది చాలా ఇంపార్టెంట్ ఫర్ ద కేస్. సో అందుకని పేపర్ మీద ఇప్పుడు ఒక 5 years ఓల్డ్ అమ్మాయి ఒక అంత ట్రామాని ఆమె చెప్పాలంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్. సీరియస్లీ ఇట్స్ నాట్ అన్ ఈజీ. సో భరోసా సెంటర్లో వాళ్ళు ఆ అమ్మాయిని కంఫర్టబుల్ క్రష్ ఉంటుంది, అందరు అమ్మాయిలు ఉంటారు, నవ్వుతూ ఉంటారు. సో దే మేక్ ద గర్ల్ కంఫర్టబుల్. అండ్ ఆమె స్టేట్మెంట్ రికార్డ్ చేసి ఆమె ఇంకా అంటే మెడికల్ కూడా చేయించాలి, వెజైనల్ స్వాబ్స్ అవి తీయించాలి. సో దట్ ఆల్ బీయింగ్ టేకెన్ కేర్ ఆఫ్ ద భరోసా సెంటర్. తీసుకున్నాక కూడా ఆ అమ్మాయిని రెగ్యులర్గా కౌన్సిలింగ్ చేస్తారు. ఆ అమ్మాయి మళ్ళీ స్కూల్కి రెగ్యులర్గా వెళ్తుందో లేదో వాళ్ళ పేరెంట్స్కి కౌన్సిలింగ్ చేస్తారు. సో దట్ ఆ కేస్ కన్విక్షన్ అయ్యేంత వరకు ఈ భరోసా, దో ఆన్ పేపర్ పోలీస్ స్టేషన్ వాళ్ళే చూస్తారు, బట్ భరోసా సెంటర్ వాళ్ళు ఆ స్పెసిఫిక్ అమ్మాయికి కంఫర్ట్ క్రియేట్ చేస్తారు. కోర్టుకి వెళ్ళినప్పుడు, ట్రయల్ నడుస్తున్నప్పుడు కూడా ఎలా మాట్లాడాలి ఏంటి అనేది ఆ అమ్మాయికి నేర్పిస్తారు. సో ఇట్స్ ఆల్ కంప్లీట్ కేస్ రిజిస్ట్రేషన్ అయిపోయినప్పటి నుంచి కన్విక్షన్ వచ్చేంత వరకు ఎవ్రీథింగ్ ఈజ్ బీయింగ్ టేకెన్ కేర్ ఆఫ్ భరోసా సెంటర్. సో ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ఆర్గనైజేషన్. సో దాట్ వీ గెట్ మోర్ ఆఫ్ కన్విక్షన్స్ అని. ఇప్పుడు నేను 5 years ఓల్డ్ అమ్మాయి గురించి చెప్పాను, 16 years అమ్మాయిలు, 18 years అమ్మాయిలు, యూ గెట్ 30 years లేడీస్ ఆల్సో బీయింగ్ రేప్డ్. సో దిస్ ఆల్ కేసెస్ ద లేడీ empathetic, that motherly thing is what is being taken care by భరోసా సెంటర్ అనమాట. సో మనకు సైబరాబాద్, సో ఎవ్రీ యూనిట్ అంటే ఇప్పుడు సైబరాబాద్, హైదరాబాద్ ఇట్లా ప్రతి యూనిట్లో భరోసా సెంటర్స్ ఉన్నాయి. మనకి ఆల్రెడీ మేడ్చల్లో ఒకటి ఉంది. శంషాబాద్లో ఉన్న భరోసా సెంటర్, అంటే భరోసా సెంటర్ అంటే ఉట్టే సెంటర్ కాదుగా, యూ నీడ్ ఏ బిగ్ బిల్డింగ్, ఆల్మోస్ట్ ఒక 4,000-5,000 square feet బిల్డింగ్ కావాలి, కన్స్ట్రక్షన్ అవ్వాలి, రూమ్స్ ఉండాలి. సో శంషాబాద్లో ఇప్పుడు ఓపెన్ అవ్వబోయే భరోసా సెంటర్ బీబీజీ గ్రూప్ వాళ్ళే కట్టించారు. I also want to say congratulations to the BBG family. మీరు రియల్ ఎస్టేట్ డిజైన్ డెవలప్మెంట్తో పాటు సొసైటల్ డెవలప్మెంట్ మీద కూడా చాలా ఫోకస్ పెడుతున్నారు ఆన్ ఎంపవరింగ్ ద గర్ల్ చైల్డ్. అండ్ అమేజింగ్ వర్క్ అండి, రియల్లీ ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్ యూ. అండ్ ఇలాగే మీరు ఇంకా సక్సెస్ఫుల్గా, ఇంకా పెద్దగా గ్రో అవుతూ సైమల్టేనియస్లీ ఫన్ చేసుకుంటూ ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ టుడే అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ మీ అందరికీ.